నిజామాబాద్ జిల్లాను వర్షం ముంచెత్తుతోంది. ఎడతెరపు లేకుండా జోరు వాన కురుస్తోంది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశిస్తున్నారు. వర్ష బీభత్సంపై మరిన్ని వివరాలు ఐ న్యూస్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వాన జోరు కొనసాగుతూనే ఉంది. గత అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఇటు కామారెడ్డి జిల్లాలో అలాగే నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో పెద్ద వాగు అలుగు పారుతోంది. అలాగే నిజామాబాద్ జిల్లాలో కూడా చాలా వాగులు పొంగి పొర్లుతున్నాయి. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలో ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు బోర్యాంకు సంబంధించినటువంటి ఈ వాగు అలుగు దూకుతున్నటువంటి దృశ్యాలు చాలా గమనీయంగా కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వర్షాలు లేక నిజామాబాద్ జిల్లాలో చాలా మండలాల్లో లోటు వర్షపాతం ఉండేది. కానీ ఈ 2-3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నిజామాబాద్ జిల్లాలో దాదాపు 2000 చెరువులకు పైగా పూర్తిగా జలకళ సంతరించుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ వర్షాల వల్ల రైతులు కాస్త ఊరట చెందినట్టయితే కనిపిస్తుంది. మొన్నటి వరకు వర్షాలు లేక వరి పంట ఎండిపోయే పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఈ వరి పంటలకు ప్రాణం పోసినట్లయిందని కూడా చెప్తున్నారు. ఇటు కామారెడ్డి జిల్లాలో దాదాపు 1700కు పైగా చెరువుల్లో జలకళ సంతరించుకుంది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గాంధారిలో కొన్ని చోట్ల రహదారులపైకి నీళ్లు వస్తుండటంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పవచ్చు. కామారెడ్డి జిల్లాలో కురుస్తున్నటువంటి విస్తారంగా వర్షాల వల్ల పూర్తిగా వాగులైతే పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల రహదారులపైన నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో వాహనదారులకు ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. దాదాపు 90,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది. ఎగువ మహారాష్ట్రతో పాటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల వరద కొనసాగుతూ ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1083 అడుగుల వద్దకు చేరింది. ఇక టీఎంసీల్లో చూస్తే పూర్తి స్థాయి నీటి మట్టం 80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 51 టీఎంసీకి చేరింది. దీంతో ఇక తాగునీటికి సాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే 6,000 క్యూసెక్కుల అవుట్ఫ్లో కూడా దిగువకు వదులుతున్నారు. దీంతో సాగుకు అలాగే తాగునీరుకు కూడా అవసరం ఉంటుందని చెప్పేసి అధికారులు దీంతో వరదను దిగువకు వదులుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ను కూడా ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. మరో 2 రోజుల్లో వర్షాలు ఇలాగే విస్తారంగా కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు కూడా చెప్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వీరికి ఏదైనా ఎలాంటి సహాయం కావాలన్నా ఇప్పటికే జిల్లా కలెక్టర్ నుంచి ఒక టోల్ ఫ్రీ నంబర్ను కూడా ఏర్పాటు చేశారు. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడు నీరు చేరుతుండటంతో వారంతా అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో ఎక్కడెక్కడైతే చెరువులు ఉన్నాయో అవన్నీ అయితే నిండినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. మరో 2 రోజుల పాటు వర్షాలు ఇలాగే కొనసాగితే ఇక ఎస్ఆర్ఎస్పి మరో 3 రోజుల్లో అంటే ఇప్పుడు ప్రస్తుతం 80 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు మరో 3-4 రోజులు ఇలాగే కంటిన్యూగా వర్షాలు పడి అలాగే మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రధాన ప్రాజెక్టుల్లో కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టానికి చేరుకొని అక్కడ గేట్లు ఎత్తితే మాత్రం ఎస్ఆర్ఎస్పి కూడా మరో 4-5 రోజుల్లో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరే అవకాశం ఉంటుంది. మరోవైపు కామారెడ్డి జిల్లాలో నిజామాబాద్ జిల్లా వరప్రదాయినిగా చెప్పుకున్నటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టులో కూడా జలకళ సంతరించుకుంటుంది. ఎగువన సింగూరు ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి దిగువకు నీటి విడుదల కావడంతో నిజాం సాగర్ ప్రాజెక్టుకు కూడా భారీగా వరద చేరుతుండటంతో అక్కడ ప్రాజెక్టులో జలకళ సంతరించుకుందని చెప్పవచ్చు. రైతుల్లో ఆనందం కూడా వెల్లివిరుస్తుంది. మొత్తానికైతే ఈ కురుస్తున్నటువంటి వర్షాల వల్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో ఐ న్యూస్ నిజామాబాద్ నుంచి పంచారెడ్డి శ్రీకాంత్.